ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు. అదే 1980s లో ఎలా ఉంటుందో మనందరికీ చూపించి ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. లక్ష్మి లక్ష్మి ఏమండి పిలిచారా? టిఫిన్ అయిందా? అయిపోయిందండి. పట్రా. ఏంటిది టిఫిన్ అయిపోయిందన్నాగా. సరే టీ పట్రా. అయ్యో సారీ అండి, పాలు లేవు. కొన్ని కాఫీ పట్రా. ఓకే. పాలు లేవు, కాఫీ. ఇదిగోండి కాఫీ. ఏంటి కాఫీలో ఉంది? టీ అడిగితే పాలు లేవు అంటే మళ్ళీ కాఫీ తమ్ము. బాబు ఏం చేస్తున్నాడు? సీఎం గా చేస్తున్నాడు. నేను అడిగిన చంద్రబాబు గారు కాదు. ఓ నాగబాబు గారు. మన అబ్బాయి ఏం చేస్తాడు అన్న? మన అబ్బాయి 1980s కదా, ఎక్కడ ఆడుకుంటూ ఉంటాడు. అరే బాబు క్యారీ బ్యాగ్స్. మమ్మీ ఏం చేస్తున్నానా? ఇప్పుడే చెప్పిందిగా మమ్మీ నేను ఆడుకుంటున్నానని. ఓ నాన్న కూర్చో కూర్చో. నీకోసం ఏం తెచ్చాను తెలుసా? ఏం తెచ్చా డాడీ? క్యాడ్బరీ డైరీ మిల్క్ పట్టుకొచ్చా. ఇది 1980 డాడీ, అప్పుడు క్యాడ్బరీ లేదు. అందుకనే డైరీ నుంచి మిల్క్ పట్టుకొచ్చా. ఇల్లు ఆడుకో కొంచెం. ఏంటి మరి వర్ష తయారీ మధ్య చెప్పిన వాటి దేనికి వినట్లేదు? మీరు అయినా సరే వాడిని కొడతారేంటి? చేస్తారు చిన్నపిల్లలు పట్టుకుని కొట్టడం ఏంటి? వాడు అనాథ, అది మన ఇద్దరికే తెలుసు. వాడికి తెలియదు, మన కన్న కొడుకులాగా వాడిని చూసుకోవాలి. మరి బొత్తిగా చెప్పిన వాటి వినట్లేదు. చెప్పిన మాట ఎరపోతే అలా కొట్టేస్తారా? మీరు అన్నారు చిన్నప్పుడు ఆటోలు వేసుకుని వెళ్ళలేదు, ఇప్పుడు అదే ఆటోలో బ్రతుకుతున్నాం మనం. ఇంకోసారి మేము చేస్తే బాగోదు చెప్తున్నా. ఏమండి శారదా, ఏమండి నువ్వేంటి సడన్ ఇంటికి వచ్చేసే శారదా? నాకు వేరే గత్యంతరం లేదండి. ఏంటి శారదా, ఎందుకు వచ్చి చెప్పు. మన బాబండి. మన బాబు అంటే మనందరికి తెలుసు, దానికి తెలియదు. అర్థమైందా? కన్న తల్లి ప్రేమ ఆపలేకపోయింది, అందుకు వచ్చానండి. అరే నువ్వే కదా ఇచ్చావు, జాగ్రత్త చూసుకోమని. బాబు బాబు ఒక్క నిమిషం చెప్తే అర్థం అనుకుని చాగు. రాము బాబు రాము బాబు 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 చూసి వెంటనే వెళ్ళిపో. అర్థమైందా? మళ్ళీ మావిడ డౌట్ వచ్చా. బాబు 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 ఎవరిది బాబు పెట్టుకుని ముద్దు పెట్టుకుంటే ఎవరిది? ఎవరు మరి బయటకు వచ్చి బాబు పెట్టుకుంటా నువ్వేంటి? ఎవరు పట్టుకుంటారు క్యారీ బ్యాగ్ లో? పని మనిషినండి. పని మనిషి? ఎవరు పెట్టుకోండి పని మనిషి అండి? అంటే ఇంట్లో నీకు అన్ని పనులు చేసుకోలేకపోతున్నావు కదా, పొద్దున్న గిన్నెలతో ఉంటాం, బట్టలు ఉతున్నావు, అన్నం ఉడుతున్నావు, రాత్రి వచ్చేసరికి రూమ్ నీరసం అయిపోతుందని చెప్పి పని మనిషిని పెట్టించాను. రాత్రి నేను వేసినప్పుడు దీన్ని పెట్టుకున్నాను. నువ్వు నీరసం అయిపోతుందని దాన్ని పెట్టించాను. నేను నేర్చుకుని దాన్ని పెట్టించారా? అన్ని పనులు చేస్తావా? అన్ని పనులు చేస్తానండి. ఏది అమ్మాయిని కొట్టు. ఆ ఒక్క పని తప్పించండి. మరి అన్ని పనులు చేస్తాను ఎలా చెప్తావు? పొద్దున్న 6ంటికే లగాలి, ఇల్లంతా తోడాలి, 7 గంటలకి లేపి స్కూల్ లేరండి బాబు. 7 గంటలు లేడని నీకు అంటే పిల్లలు ఇప్పుడు తొందర లేగరు కదా అని. అలా చెప్తే ఓకే. 7 గంటలు లేసు అన్ని మొత్తం రెడీ చేసి స్కూల్ చెప్పాలి. మళ్ళీ మధ్యాహ్నం అన్నం ఉండాలి. రాత్రి 8 అయ్యేసరికి నీకు గుర్తుంది కదా, నా రూమ్ లోకి వచ్చి రాత్రి 8 మీ రూమ్ అది క్లీన్ చేయాలి కదా రూమ్. అలా చెప్పండి. రాత్రి 8 సరికి ఎదురొచ్చి ముద్దిచ్చి పంపిస్తా. అంటే మీరు 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 వెళ్తారు కదండి. అది నేను చేస్తాను, నువ్వెందుకు చేయడం? నువ్వెందుకు చెప్పడం? అది ఎదురెళ్తే ముద్దిచ్చు అది అని చెప్పని సరేనండి. పిచ్చి పిచ్చి చేస్తా లేదు. అర్థమైందా? పెళ్ళైందా? పెళ్ళి అయిందండి. మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉంటాడు. అలా ఆయన ఇంట్లో ఉంటే నీకెందుకు అంతకోలా? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. అలా తిట్టకండి, అలా మొగుడిని పట్టుకొని ఊరుకోండి. రేపు నుంచి పనిలో చేరావు. అందరూ నువ్వు లోపలికి. ఆఫ్టర్ 9 months నువ్వా? సారీ నేనేంటి? మళ్ళీ పని మనిషి సరస్తా అనుకున్నా. పని మనిషి సరస్తా అనుకున్నారా? పని మనిషి సరస్తా ఎలగని పట్టుకోవడం మీరు. అంటే ఈ రోజు ఏప్రిల్ ఫుల్ కదా, ఎక్కడి నుంచి పట్టుకొని నేనే మీ ఆయన ఏప్రిల్ ఫుల్ చెప్దామని. ఏం చేస్తున్నావు? అంటే ఏప్రిల్ ఫుల్ అన్నారు కదండి, చేద్దాం ఒకసారి ఏప్రిల్ ఫుల్.
నువ్వు మీ ఆయన చేసుకో. మీరేంటి అయినా సార్ దాంతో ఏప్రిల్ ఫుల్ ఏంటి? అనేది ఏప్రిల్ ఏంటి? సెప్టెంబర్ ఇది. అవును ఆడేంటి అలా చెప్పాడు? ఏం చేస్తున్నారు? ఫోన్ చేస్తున్నా. లోపల పెట్టండి. 1980లో సెల్ లేవు. ఓ సారీ. అమ్మా అమ్మా ఏం కావాలి బాబు? ఏం కావాలి బాబు? చెప్పు బాబు. నా చిట్టి, నా కన్నే, ఏం కావాలమ్మా నీకు? ఐశ్వర్య కావాలి, తెచ్చిస్తావు అడిగి. అయినా నా కొడుకును పట్టుకొని నువ్వేంటి అంత రక్షణ చేస్తున్నావు? చూపించిన అడగాలి ఆడదు. నా కొడుకు నేను చూసుకుంటాను. బిడ్డ ఎవరికైనా బిడ్డే కదే. బిడ్డ అడగల బిడ్డ అంటే నీ బిడ్డ అవడు, నా బిడ్డ. మీరేం చేస్తున్నారు దాని మీద? భర్త ఎవరికైనా భర్తే కదే. ఏం చేయాలండి? ఏం చేయాలి? కాలు పిసుకో. క్లైమాక్స్ లో చెప్తానండి. అమ్మా ఆకలి ఏయ్ రామే. తిను బాబు, తిను. తిన్నా. నువ్వేంటే ఇందా నుంచి చాలా ఎక్కువ చేస్తున్నావు నా కొడుకు. కొడుకు ఎవరైనా కొడుకే కదండి. కొడుకు ఆడుకోవాలా? కొడుకు ఏం చెప్పానంటే నా కొడుకు నేను చూసుకుంటా కానీ నువ్వేంటి చూసుకునే? క్షమించు సార్, నన్ను క్షమించు. ఏం చేస్తారు అక్కడ మీరు? నా మీద పడతావు నువ్వు. పిచ్చి పిచ్చి అడగాలి ఆడతావా? నువ్వు పక్కన నువ్వు నేను పక్కన. అమ్మా బాబు 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 బాబు. నువ్వు లేవు ఇంక చాలే లే. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. ఆ బాబుకు దెబ్బలు తగిలితే నేను చూసుకోవాలి కానీ నువ్వేంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? నువ్వేంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? రక్తం వస్తుంది అడిగి. రక్తం వస్తుందా? అయ్యా ఈ గుడ్డ సరిపోవట్లేదు. నువ్వేంటి మైండ్ సెట్లు అవుతావు? మైండ్ సెట్ చిన్న పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతావా? పిచ్చి పిచ్చి. లక్ష్మి ఇంకా ఆపు. ఎవరు అనుకుంటున్నావు? పని మనిషి కాదు, ఆ, నా భార్య వీడికి అమ్మ. ఏమైంది? కాస్ట్యూమ్ చూడు పిన్ని సరి పట్ల ఒకరోజు. అంటే నన్ను మోసం చేశారా? మోసం చేయలేదు. ఒకరోజు వర్షం కురిసిన రాత్రి మీరిద్దరు కలిసిపోయారా? లేదు, నేను గొడుగు వేసుకెళ్తుంటే దాని గొడుగు లేదని గొడుగులో చోటిచ్చాను. మరి అది మనసులో ప్లేస్ ఇచ్చింది. మీరిద్దరు కలిపి నాకు ఆడిని ఇచ్చారు. ఏమండి నా కొడుకు నాకు ఇచ్చండి. నేను తీసుకెళ్ళిపోతాను. ఏంటి కొడుకు నీకు ఇచ్చేది? వాడు నా కొడుకు. లేదు నా కొడుకు అండి. నా కొడుకు అసలు కన్నానండి. నేను 9 months వీడిని పెంచాను ఇక్కడ. కళ్ళ రప్పలో పెట్టుకుని చూసుకున్నాను. నేను కళ్ళలో పెట్టుకొని చూసుకున్నా. ఏమండి మరి ఈ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ అదెవరు? నాది ఇంకో అకౌంట్. ఇంకో అకౌంట్. ఒకరోజు వర్షం కురిసిన రాత్రి గొడుగు పట్టావా? లేదు, మనసు ఇచ్చావా? మంచమే చోటిచ్చింది తనే. చంద్రన్న చేసేది కరెక్ట్. అమ్మాయిలు కాదు అబ్బాయిలు కొట్టాలరా మీరు? మీరు ఎంతమంది you are right. ఎంతమందిరా మీకు? ఒక్కరు సరిపోదురా? ఒక్కరు సరిపోదారా? రోజా గారు ఏంటండి ఇది? పెద్దోళ్ళు చెప్పారు కదా రాంప్రసాద్, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని. ఎంతమందిని చేసుకుంటే ఏంటి పరిస్థితి? నేనైతే ముగ్గురు కలిపి నేను ఉతికేస్తారు అనుకున్నా కానీ ఎట్లాగో నీ టైం బాగుంది, బాగుంది, అందరు బాగా చేశారు. నాగ్ బాబు సార్ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. ఈసారి ఎక్కువ యాక్టివ్ పార్ట్ సుధీర్ తీసుకున్నాడు. సీన్ సాఫ్ట్ క్యారెక్టర్ అండ్ అప్పారావు ఫినిషింగ్ టచ్ బాగా చేశారు.